హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ కిచెన్ టిప్స్. ఇప్పుడైతే ఈరోజు నేను గుమ్మడికాయతో హల్వా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలామంది కూర గుమ్మడికాయ తినరు కర్రీ చేసినప్పుడు. ఇదైతే చాలా మంచిది, బోన్స్కి మంచిది, కాల్షియం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ రెసిపీ చూపిస్తున్నాను నేను. స్వీట్ లాగా చేసి పెడితే కూడా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఫస్ట్ అయితే కావాల్సినంత గుమ్మడికాయ ముక్క తీసుకొని దానికి పైన తొక్కంతా తీసేసి ఇలా మనకి తురుము పెట్టుకోవాలి. క్యారెట్ తురిమే దాంతో మనకి గింజలు కూడా వేస్ట్గా పడేయకండి. కడిగి ఆరబెట్టేసి స్నాక్స్ లాగా ఇచ్చేస్తే బోన్స్కి చాలా బలం అనమాట. పెద్దవాళ్ళకి పిల్లలు కూడా ట్రై చేస్తుండి. ఇంకా ఇప్పుడైతే స్టవ్ పైన కొంచెం బాటమ్ థిక్గా ఉన్న ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి 2-3 టీ స్పూన్లు నెయ్యి వేడి చేసుకుని కాజు కిస్మిస్లు ఫ్రై చేసి పక్కకు తీసుకోండి. ఇంకా నెక్స్ట్ మళ్ళీ 2-3 టీ స్పూన్ల దాకా నెయ్యి యాడ్ చేసి కొంచెం ఒక హాఫ్ కప్ వరకు నెయ్యి పడుతుంది అనమాట ఈ రెసిపీకి. వేసి తురుము పెట్టుకున్న గుమ్మడికాయ తురుము వేసేసి ఇలా బాగా కలుపుతూ 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసి తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా కలుపుతూ ఉడికించండి. కలర్ మారిపోయి ఇలా నీరంతా ఇంకిపోయి అడుగు పడుతున్నట్టున్నప్పుడు షుగర్ యాడ్ చేసుకోండి. కావాల్సినంత స్వీట్కి సరిపడా షుగర్ యాడ్ చేయండి. దాంట్లో ఉడుకుతూ ఉండాలన్నమాట. షుగర్ కరిగిపోయి సిరప్లో ఉడుకుతూ ఉంటుంది. నెక్స్ట్ దీంట్లోకి ఫుడ్ కలర్ కావాలనుకుంటే యాడ్ చేసుకోండి. ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత దీంట్లోకి ఇలాచీ పొడి వేసుకోవాలి 1 టీ స్పూను. నెక్స్ట్ ఒక 2 టీ స్పూన్ల దాకా నెయ్యి వేసుకుని కలిపేసుకుంటే ఫ్రై చేసుకున్న కాజు కిస్మిస్లు కూడా కొన్ని వేసి కలిపేసేయండి. టెక్స్చర్ ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. చూసారు కదా ఎంత ఎమ్మిగా కనిపిస్తుందో. గుమ్మడికాయతో ఇలా హల్వా చేసి పెట్టండి. పిల్లలు కూడా లొట్టలు వేసుకుంటూ ఈజీగా తినేస్తారు. ఇంకా ఇది చాలా హెల్దీ కూడాను. పైన కొన్ని కాజు కిస్మిస్లు వేయండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.